పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా. పాపిగానే జీవింతువా. ప్రభుని ప్రేమను గుర్తింపవా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా. పాపిగానే జీవింతువా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా. ఆశలు నిండిన లోకమునందు పాశములెన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా. ఆశలు తెంచి ప్రేమను పెంచి, ఆశలు తెంచి ప్రేమను పెంచి, ప్రభుని పదమున నడువుమా, ప్రభుని పదమున నడువుమా ప్రియుడా. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా. పాపిగానే జీవింతువా. లోకము నీది కాదని తెలుసు, తెలిసిన నీవు తెలియకుందువా. లోకము నీది కాదని తెలుసు, తెలిసిన నీవు తెలియకుందువా. విడుదల లేని జీవితమునకు, విడుదల లేని జీవితమునకు వేదన కలదోయి నరక, వేదన కలదోయి, వేదన కలదోయి నరక, వేదన కలదోయి ప్రియుడా. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా. పాపిగానే జీవింతువా.
విన్న బోధ ఇది నాదు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా నీవు మారు మనసు పొందవా. విన్న బోధ ఇది నాదు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా నీవు మారు మనసు పొందవా. రేపు అనేది రోజున నిన్ను, రేపు అనేది రోజున నిన్ను మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా. మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా. ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా. ప్రియుడా పాపిగానే జీవింతువా, ప్రభుని ప్రేమను గుర్తింపవా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా. ప్రియుడా పాపిగానే జీవింతువా. ఇంకా ఎవరైనా పాపంలోనే బ్రతుకుతూ, కొంతమంది ఇంకా రక్షణ పొందినోళ్ళు, కొంతమంది మారు మనసు పొందినట్టుగా బాప్తిస్మం పొందినట్టుగా చేసి కూడా మళ్ళా పాపాన్నే ప్రేమించి పాపంలోనే కొనసాగుతున్నోళ్ళు, దయచేసి ప్రభువుని ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటున్నారో ఒక్కసారి పరిశీలించుకోండి. రేపు అనేది నీకు లేకుండా ఈరోజే దేవుడు నిన్ను నన్ను పిలిస్తే మన గతి ఏంటి? ఒకవేళ ఊహించని రీతిలో యేసయ్య రాకడ జరిగితే పరిస్థితి ఏంటి? కడగబడిన వ్యక్తులంగా, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడిన వారంగా ప్రభువుని ఎదుర్కొంటామా? లేకపోతే పాపంలో ఆ మురికిలో ఉండే ఎదుర్కొంటామా? అసలు ఎలా సిద్ధపడుతున్నావు? మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నామా? మారు మనసు పొందానని చెబుతూ ఇంకా పాపంలోనే బతుకుతున్నామా? తెలియకపోతే అది వేరే సంగతి. తెలిసి మనం చేయకూడదు కదా. తెలిసి తప్పుడు జీవితంలో కొనసాగకూడదు కదా. పొరపాటు పడని మనిషి అంటూ ఎవడు ఉండడు. ఒక పొరపాటు తెలుసో తెలియకో తప్పులు మన ద్వారా జరిగినప్పుడు కనీసం ఇలాంటి సందర్భాల్లోనైనా యేసయ్య పాదాలు పట్టుకుని యథార్థ హృదయంతో నీ తప్పుని, నీ పాపాన్ని, నీ దోషాన్ని ఒప్పుకుని, నేను ఇలా బ్రతకాలనుకోవట్లేదు తండ్రి, కానీ నేను ఆ శోధనలకు గురి అవుతున్నాను, దయచేసి నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు. నా శరీరములో నన్ను ఏలుతున్నటువంటి ఈ పాప సంబంధమైనటువంటి తత్వాన్ని నాశనం చేయి తండ్రి. నన్ను పరిశుద్ధతకే నడిపించు తండ్రి, నన్ను పవిత్రపరచు తండ్రి అంటూ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయొచ్చు కదా. నువ్వు పోరాడగలిగినంత వరకు పోరాడావు. నీ వల్ల కానిది దేవుని మీద విశ్వాసం నుంచి ఆయన వైపు చూసినప్పుడు ఆయనే వాటి నుంచి నిన్ను విడిపిస్తాడు కదా. ఎందుకు పాపాన్ని ప్రేమిస్తున్నావు? ఎందుకు దాన్నే కోరుకుంటున్నావు? తెలియదా? పాపం ఎప్పుడు కూడా నాశనాన్నే తెస్తుంది, కానీ ఆశీర్వాదం, దీవెన ఎప్పుడూ తేదు. చేసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, మధురంగా అనిపిస్తుంది, కానీ దాని పర్యవసానాలు ముషిని పండంత చేదు అన్నాడు. అంటే నువ్వు భరించలేనంత చేదు. ఆ గతి నీకు పట్టకూడదనే ప్రేమ కలిగిన దేవుడు దాన్ని విడిచిపెట్టు అని మొత్తుకుంటున్నాడు. నీకేమో అర్థం కావట్లా. మారు మనసు పొందుదాం, సరిదిద్దుకుందాం, అడుగుదాం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కాలని ఆశ నాకుంది, కానీ ఎక్కలేకపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం ఎరుగుదును, నన్ను నువ్వు ఎక్కించగలవు దేవా. నన్ను నువ్వు ఖచ్చితంగా ఎక్కిస్తావు దేవా.
నేను నమ్ముతున్నాను దేవా, నన్ను నువ్వు ఎక్కిస్తావు దేవా.